మన ఇండియా గ్లోబల్ ఆయిల్ పాలిటిక్స్‌లోనే ఒక క్రేజీ ట్విస్ట్ ఇచ్చింది. మన ఇండియా ఇప్పుడు ఉక్రెయిన్‌కి ఒక బిగ్గెస్ట్ డీజిల్ సప్లయర్‌గా ఈరోజు ఉంది. ఎంతంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 15.5% ఆఫ్ డీజిల్ సప్లై అనేది మన ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడే ట్విస్ట్ ఉంది. మన ఇండియా రష్యా దగ్గర నుంచి కొంచెం తక్కువ రేట్‌లో ఆయిల్ కొనుక్కొని యుక్రెయిన్‌కి అమ్ముతుంది. సో మీకు డౌట్ రావచ్చు. మన ఇండియా రష్యాని మోసం చేయట్లేదా అనేసి. చేయట్లేదు. ఎందుకంటే యూఎస్ఏ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్‌కి రష్యా దగ్గర ఎవరు ఆయిల్ కొనకూడదు. ఒకవేళ మీరు కొంటే మీకు హైయెస్ట్ టారిఫ్ అనేది వేస్తాను అనేసి వార్నింగ్ ఇచ్చింది. అందుకనేసి ఏ కంట్రీస్ గాని రష్యా దగ్గర ఆయిల్ కొనరు. సో ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొనింది మన ఇండియా అండ్ చైనా మాత్రమే. చైనాని దీంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకంటే చైనా అంత ఎక్కువ ఆయిల్ అనేది కొనదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ కన్నా ఈవీ వెహికల్స్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళని పక్కన పెడితే మన ఇండియానే రష్యా దగ్గర నుంచి చాలా ఆయిల్ కొనుక్కునింది. అండ్ యూఎస్ఏలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత వేరే కంట్రీస్ ఎక్కడి నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. వేరే కంట్రీస్ రష్యా దగ్గర కాకుండా యుఏఈ అనే కంట్రీ దగ్గర కొనుక్కుంటారు. అండ్ వాళ్ళు ఇదే ఛాన్స్ అనేసి రూ. 10 ఉన్న దాన్ని రూ. 100కి అమ్ముతారు లాభం గురించి. కానీ మన ఇండియా రష్యా దగ్గర తక్కువ రేట్లో ఆయిల్ కొనుక్కొని యుక్రెయిన్ లాంటి వేరే కంట్రీస్ కి రూ. 10 ఉన్న దాన్ని జస్ట్ రూ. 20కి అమ్ముతాం. సో దీనివల్ల రష్యాకి బిజినెస్ జరుగుతుంది, యుక్రెయిన్ లాంటి వేరే కంట్రీస్ కి బిజినెస్ జరుగుతుంది, అండ్ మనకు కూడా బిజినెస్ అనేది జరుగుతుంది. రష్యాకి ఉక్రెయిన్ కి పడదు కదా, మరి ఇండియా రష్యా దగ్గర కొనుక్కొని ఉక్రెయిన్ కి ఆయిల్ ఇస్తే రష్యా కోపం రాదా అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే అసలు ఏ కంట్రీ రష్యా దగ్గర ఆయిల్ కొనలేనప్పుడు ఒక్క ఇండియా మాత్రం ముందుకు వచ్చి కొనింది కాబట్టి. సో వాళ్ళ ఎకనామీ పడిపోకుండా కాపాడింది మన ఇండియా. సో మన ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత మనం ఎవరికి అమ్ముకుంటాం అనేది మన బిజినెస్. కాబట్టి ఖచ్చితంగా రష్యాకి కోపం అనేది రాదు. ఎందుకంటే రష్యాకి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్, ఒకటి ఇండియా, ఇంకొకటి చైనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఈ న్యూస్ గురించి ఇంకా ఎవరికి తెలీదో వాళ్ళకి షేర్ చేయండి, అండ్ ఈ న్యూస్ పైన మీ థాట్స్ ఏంటి కమెంట్ కూడా చేయండి, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.